వెజైనల్ ఇరిటేషన్ ఉంటుంది, మంట, దురద, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవడము, వాసన, బ్యాడ్ స్మెల్, ప్యాంటీస్ అన్ని ఎక్కువగా స్టెయిన్ అయిపోవడం, కొంతమంది పీరియడ్ లాగా వచ్చేస్తుందండి నాకు డిశ్చార్జ్ అంటారు. ఇదంతా హెవీ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్. దీనికి మెయిన్ గా ఎక్కువ వాష్ చేయకూడదు, లోపల వరకు వాష్ చేయకూడదు, దట్ ఈస్ మెయిన్ థింగ్. అండ్ సెక్షువల్ యాక్టివిటీ పై లేయర్ లోనే వాష్ చేసేయాలి. అండ్ సెక్షువల్ యాక్టివిటీ ముందు తర్వాత యూరిన్ కి వెళ్ళాలి. యూరిన్ వెళ్తే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువ అవుతాయి. ఇప్పుడు యాక్టివిటీ చేసుకున్న తర్వాత అక్కడ అంతా బ్యాక్టీరియా కౌంట్ అనేది పెరిగిపోతుంది. సో మీరు యూరిన్ వెళ్తే వాష్ అవుట్ అయిపోతుంది వెంటనే. అండ్ అక్కడ ఒకసారి ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫ్రంట్ టు బ్యాక్, వెనక మోషన్ దగ్గర బ్యాక్టీరియా అనేది చాలా ఉంటుంది. సో మీరు వెనక నుంచి ముందుకి ఎప్పుడు చేయకూడదు, ముందు నుంచి వెనకకి మాత్రమే వాష్ చేయాలి. సో దట్ బ్యాక్టీరియా ఏదన్నా కిందికి వెళ్ళిపోతుంది, వెజైనా దగ్గర ఆగకుండా. అదే మీరు మోషన్ ఏరియా నుంచి ముందు కంటే ఆ బ్యాక్టీరియా అంతా ముందు వెనాల్లోకి వచ్చి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో యంగ్ ఏజ్ ప్యూబర్టీ వాళ్ళలో మెయిన్ గా ఫ్రీక్వెంట్ ప్యాడ్ చేంజింగ్ అండ్ నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ సెక్షువల్ యాక్టివిటీ, ఆర్ ఇఫ్ దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇలా యూరిన్ ముందు తర్వాత వెళ్ళడము అండ్ వాష్ చేసుకోవడము ఆర్ ఇంపార్టెంట్. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎర్లీ 6 months ఆఫ్ మ్యారిటల్ లైఫ్ లో there is more chance of urine infection. దీన్ని హనీమూన్ సిస్టైటిస్ అంటారు. దిస్ ఈస్ బికాస్ వాళ్ళు ఫస్ట్ టైం సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. ఒక 6 months టైం అనేది పడుతుంది ఫర్ ద ఉమెన్ టు గెట్ అడ్జస్టెడ్ టు హర్ న్యూ యాక్టివిటీస్. సో ఆ టైంలో నేను చెప్పినట్టు యూరిన్ వెళ్ళడం కానీ, వాషింగ్ కానీ, పర్సనల్ హైజీన్ కానీ మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మెడిసిన్ వాడుకోవాల్సి ఉంటుంది. బికాస్ వైఫ్ నుంచి హస్బెండ్ కి, హస్బెండ్ నుంచి వైఫ్ కి ఇట్ కీప్స్ స్ప్రెడింగ్ అవుతుంది. ఒకళ్ళు ట్రీట్మెంట్ వాడి ఒకళ్ళు వాడకపోయినా అక్కడే అది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో బెటర్ ఒక 1 week కలవకుండా ఉండి ఆ 1 week ప్రాపర్ యాంటీబయాటిక్స్ ఆర్ యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ మెడిసిన్స్ వాడుకోవాల్సి ఉంటుంది.